వాయిస్ ఇక్కడ చూడండి, కుషన్ తో పాటు లోపల జెల్ కనిపిస్తుందా మీకు? బైక్ హ్యాండ్లింగ్ కూడా బికాస్ ఐ హ్యావ్ మోర్ గ్రిప్, నేను బైక్ ని కూడా చాలా బెటర్ గా హ్యాండిల్ చేసుకోగలుగుతున్నా, అర్థం చేసుకోండి. సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నేను యాక్చువల్లీ రీసెంట్గానే సహారా సీట్స్లో నా GSXRకి సీట్స్ చేయించుకున్నాను అనమాట. బేసిక్గా ఏంటంటే చాలా అన్కంఫర్టబుల్ ఉండే సీట్స్, దాంతోపాటు గ్రిప్ వెళ్ళిపోయింది, థ్రాటిల్ ఇచ్చిన వెనకలికి వెళ్తున్నా, బ్రేక్ వేస్తే ముందుకు వచ్చేస్తున్నా, అసలు గ్రిప్ చేయడానికి అవ్వట్లేదు అనమాట. సో రైడ్ కంఫర్ట్ అండ్ ఆల్ చాలా ప్రాబ్లమ్ అయిపోయింది, నా థైస్ పెయిన్ అవుతుండే, ఆల్ ఆఫ్ దిస్ ఉందని చెప్పి సహారా సీట్స్లో సౌరభ్ అన్న తోటి పంపించాను, అందుకే అది బ్లాగ్ ఇలా చేయాల్సి వస్తుంది. సో సహారా సీట్స్కి సౌరభ్ అన్న వెళ్ళి నా GSXకి సీట్, జెల్ సీట్ అవన్నీ వేయించాడు. కానీ దేర్ ఇస్ వన్ ప్రాబ్లం, వేయించి వచ్చిన తర్వాత నేను కూర్చొని ఒక 2-3 డేస్ కూర్చోగానే లెఫ్ట్ రైట్ సైడ్ లో ఉన్న కార్బన్ ఫైబర్ ఏదైతే మెటీరియల్ ఉందో అది వచ్చేస్తుంది అనమాట. సో ఈరోజు సారా సీట్స్ తో మాట్లాడడం, దే సెట్ చేయండి, మీరు వచ్చేసి చేపించేసుకోండి, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ అని చెప్పేసి నేను ఒకసారి కారకంగా ఐ షో యూ గైస్ ద సీట్స్. సో గైస్ GSXR కి చేపించుకున్న సీట్స్ అయితే ఇదనమాట. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ అంతా కార్బన్ ఫైబర్ ఉంది, అండ్ యాక్చువల్లీ ఇది ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో ఇట్స్ క్రేజీ గ్రిప్పీ అనమాట ఈ ఫ్యాబ్రిక్. దాంతో పాటు దీని లోపల జెల్ ప్యాడింగ్ కూడా ఉంది, అది కూడా ఒకసారి ఈరోజు కవర్ తీసంగా చూపిస్తా. సో దిస్ ఇస్ ద ఇష్యూ, యాజ్ యూ గైస్ కెన్ సీ కార్బన్ ఫైబర్ అలా బయటకు వచ్చేస్తుంది. సో సేమ్ థింగ్ విత్ ద రేర్ సీట్, దానికి కూడా కొంచెం స్టిచ్చింగ్ ఇష్యూ వచ్చింది, అండ్ ఈ రెండు వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఈ రెండు చేయించడానికి నాకు 3000 రూపీస్ అయితే అయ్యింది, లోపల జెల్ వేసి ఈ స్టిచ్చింగ్, ఈ ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ పడేసరికి. సో ఇప్పుడైతే వీఆర్ గోయింగ్ టు సౌరభ్ అన్న's ప్లేస్. సౌరభ్ అన్న ఎక్కించుకొని వీల్ గో, బికాస్ సౌరభ్ అన్న వెళ్ళి మాట్లాడి చేయించాడు కదా, సో ఇట్స్ బెటర్ సౌరభ్ అన్న కూడా ఉంటే కలిసి చేయించుకోవచ్చు. అంతేకాదు నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టుకున్నా, మీరు ఒక్కరు వస్తే చాలు అన్నారు, బట్ సౌరభ్ అన్న కూడా తోడొస్తున్నాడు, మంచిగా కార్లో చిల్ అవ్వకుంటూ మాట్లాడుకుంటూ ఇంకా బయలుదేరడమే. సో బాయ్స్ ఇక్కడ చూడండి, కుషన్ తో పాటు లోపల జెల్ కనిపిస్తుందా మీకు? ఈ బ్లూ కలర్ జెల్ ఉందన్నమాట, ఇది మన స్టాక్ కుషన్, దాని మీద ఇది అండ్ జెల్ ఈ రెండు పెట్టి చేయించాము. సో ఇప్పుడైతే ఇవి తీసేసి ఈ మెటీరియల్ అయితే చేంజ్ చేయాలి. సో బాయ్స్ మొత్తానికి ఇది మన సీట్ అనమాట. సో లాస్ట్ టైం వేయించినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి లేచిపోయి చినిగిపోయింది, బట్ దిస్ ఈస్ వెరీ టఫ్ వన్. ఇది క్లాత్ లాగా లేదు, ఇది సమ్ ప్లాస్టిక్ టైప్ ఉంది. సో ఇదంతా ఈజీ చిన్న కదా, మనకి లక్కీలీ సమ్హౌ ఈ రెండు కూడా మ్యాచ్ అయింది. దిస్ ఇస్ లైక్ బండి స్టాక్ లోనే దీనికి ఇలా డిజైన్ వస్తుంది అనమాట. సో ఇది మ్యాచ్ అయిపోయింది. దెన్ దీన్ని స్టిచ్చింగ్ ఇలా తీసుకుపోయి వి టుక్ వన్ స్టిచ్చింగ్ ఇలా. సో దీనిలో పాటు జెల్ ప్యాడ్ ఉంది, రైన్ కవర్ ఉంది, దాంతో పాటు ఇక్కడ కార్బన్ ఫైబర్ ది, అండ్ దీన్ని వచ్చి KTM ఫ్యాబ్రిక్ అంటారంట. KTM బైక్స్ లో వాడే ఫ్యాబ్రిక్ మేబీ, ఐ డోంట్ నో, దే కాల్ ఇట్ దట్. బ్లూ స్టిచ్చింగ్ చేపించాం. దాంతో పాటు ఇది కూడా కొంచెం స్టిఫర్ వన్ తెప్పించాను అనమాట. ప్యాడాక్ తీసినా వేసినా కానీ నేను దీంతోటే గ్రిప్ చేస్తా. సో దిస్ థింగ్ ఈస్ డన్. అండ్ సేమ్ థింగ్ ఇక్కడ కూడా బ్లూ స్టిచ్చింగ్ చేసాం. ఫస్ట్ లో మనకి ఇక్కడ ఒక డిజైన్ వచ్చింది ఇలా అని చెప్పి, అది కూడా తిప్పించేసి ప్లేన్ చేసాం. ఫ్యూచర్ లో మేబీ విల్ గెట్ ఏ GSX అని ఇక్కడ ప్రింట్. ఫర్ నౌ దిస్ ఇస్ ద థింగ్. ఓవరాల్ గా లుక్ ఎలా ఉంది, హౌ దిస్ థింగ్ సూట్స్ ద బైక్ అని కింద కామెంట్ ఆన్ చేయండి. సో బాయ్స్ ఐ నో మన కంటెంట్ కొంచెం డిలే అయిపోతుంది ఈ మధ్య, అసలు క్లియర్గా అయిపోయింది బ్లాగ్స్ అయితే తీయాలి. ఇప్పుడు వర్షాలు కూడా అంటున్నారు నెక్స్ట్ 2-3 డేస్ నుంచి, తొందరగా అన్ని తీసుకొని పెట్టుకుందాం అనేసి ప్లాన్. సో నా బండిది ఇండికేటర్ రిలే పాడైంది చూడండి, ఇండికేటర్ ఇంకా నాకు RPM మీటర్ మొత్తం కొట్టేసుకుంటుంది. సో ఐ హ్యావ్ టు చేంజ్ ది ఇండికేటర్ రిలే ఆన్ మై బైక్. అది కూడా ఆర్డర్ చేసాం జపాన్ నుంచి, అది కూడా వస్తుంది. సో ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంది, చేస్తూనే ఉన్నాం. ఇంకా మోస్ట్లీ అంత డెడ్ ఎండ్లోనే ఉంది, అయిపోయింది బండి మొత్తం చేపించడం. లెట్స్ టాక్ అబౌట్ ద సీట్స్. యాక్చువల్లీ ఈ సీట్స్కి 3000 వర్త పెట్టాలా అని మస్తు ఆలోచించిన అనమాట నేను. సరే ఉత్త ఫ్యాబ్రిక్ చేయించేసుకుంటేనేమో అరౌండ్ 2000 అవుతుంది, 1000 రూపీస్ 1500 ఎక్స్ట్రా ఫర్ ద జెల్ అవుతుండే అనమాట. ఆ జెల్కి అంత పెట్టాలా, అంత అవసరం ఉందా? కానీ నేను ఈ బైక్ కొన్నప్పటి చెప్పటి నుంచి అనుకుంటున్నాను టు గెట్ అన్ ఎయిర్ సీట్ ఆర్ జెల్ సీట్, ఏదో చేపిద్దాం. ఎందుకంటే కూర్చోడానికి చాలా కష్టం అవుతుంది, మన రోడ్లు, మన గుంటలు, అండ్ దిస్ ఇస్ సూపర్ స్పోర్ట్, ఇట్స్ మెంట్ ఫర్ ట్రాక్. మనమేమో రోడ్ పైన నడుపుతున్నాము, ఏం చేద్దాం సర్లే ఇంకా పోతే పోయింది 3000 చేపిద్దాం అనేసి నా బర్త్డే లోపల చేపిద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. దెన్ సౌరభ్ అన్న తీసుకెళ్ళి చేయించాడు, జెల్ వేయించాం, అన్నీ అయిపోయింది. అండ్ దీన్ని నడుపుతుంటే ఇప్పుడు ట్రస్ట్ మీ ఐ హ్యావ్ సో మచ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ మై బైక్, బికాస్ నేను చాలా బెటర్ గ్రిప్ అవుతున్నా. ట్యాంక్తో పాటు సీట్ కూడా నన్ను గ్రిప్ చేసేసరికి ఐఎమ్ నాట్ మూవింగ్ ఫ్రంట్ అండ్ బ్యాక్. నేను థ్రాటిల్ ఇచ్చిన బ్రేక్ వేసినా ముందుకు వెనకాలకి అవ్వట్లే, ముందు సీట్లో అలా అయ్యేవాడిని అనమాట. ఎంత మనం ట్యాంక్కి గ్రిప్ చేసినా ఫ్రంట్ అండ్ బ్యాక్ అవుతుండే, అండ్ విచ్ యూస్ టు ఇరిటేట్ మీ అ లాట్. అసలు ఆ పిచ్చిలు వేసిపోయేది, బికాస్ ముందుకి వెనకకి చక్కగా నడపలేక, సరిగ్గా ఫీల్ చేయలేక, కొంచెం భయం పడుతూ జారిపోతూ ఇదంతా చిరాకుండే. ఆఫ్టర్ ఐ గాట్ ద సీట్స్ డన్, అసలు ఇదైతే ఒక మ్యాజిక్ లాగా తయారైంది ఈ సీట్స్. నాకు నడుపుతుంటే ఎంత ప్రశాంతంగా ఉంది. నెక్స్ట్ థింగ్ ఏమైనా గుంటలు ఏమైనా వచ్చినా
కూర్చున్నా కూడా నాకు బ్యాక్ స్పైన్ పైన అంత ప్రెషర్ పడట్లేదు. జనరల్లీ మీకు ఇలాంటి బైక్స్లో బ్యాక్ పైన చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుంది అనమాట. సో అలాంటిది ఏం లేదు, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందన్నమాట. గుంటలు వచ్చినా ఏమొచ్చినా హ్యాపీగా ఉంది. ఇఫ్ యూ గైజ్ ఆస్క్ మీ, సీట్స్ షుడ్ బి ఎ మస్ట్ అప్గ్రేడ్. మీరు సిటీ అవ్వనియండి, టూరింగ్ అవ్వనియండి, దేని తగిన సీట్ దానికి చేయించుకోండి మీ స్పెసిఫిక్ యూసేజ్ బట్టి. కానీ జెల్స్ అయితే వేయించుకోండి. వావ్, అసలు ట్రాక్ది తీసేస్తే సిటీ అండ్ టూరింగ్కి జెల్ సీట్స్ దే ఆర్ మ్యాజిక్. నేను అసలు చెప్పలేకపోతున్నాను, నేను ఒక సీట్ నుంచి నా రైడింగ్ ఇంత డిఫరెన్స్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, కలవడు కానీ నేనైతే. తెలుసుంటే నేను కొత్తలోనే చేంజ్ చేసేసేటోడిని. అండ్ ఇప్పుడు చేంజ్ చేశాక దేర్ ఆర్ నో రిగ్రెట్స్. అసలు ఎంత మంచి సపోర్ట్ ఉందంటే, దీని ఫ్యాబ్రిక్ కూడా దే కాల్ ఇట్ KTM ఫ్యాబ్రిక్ అంట. మరి ఎందుకు దాని అలా అంటారో తెలీదు, మేబీ ఇట్స్ యూజ్డ్ ఆన్ KTM బైక్స్, ఐ డోంట్ నో. బట్ అండ్ థ్రాటల్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా అది ఎంత మంచిగా పట్టుకుంటుందంటే ఆ ఫ్యాబ్రిక్ మన జీన్స్ కానీ అండ్ రైడింగ్ గేర్ని. బాబా అసలు ముందుకి వెనకాలకి అసలు అవ్వని కూడా అవ్వట్లేదు తెలుసా. నేను ఆల్మోస్ట్ ట్యాంక్ కంటే ఎక్కువ గ్రిప్ సీట్ పైన రిలై అయి ఉన్నా, అంత ప్రశాంతంగా ఉంది. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ యర్ ట్యాంక్. మనకి కొత్త బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసినాయి, కొత్త టైర్ సెట్ కూడా వచ్చేసింది. అండ్ వీఆర్ గెటింగ్ ద టైర్స్ ఆల్సో డన్ సూన్. అది కూడా చేస్తా వీడియో, ఎంత పడ్డది, ఎందుకు, ఏంది దాని స్పెషాలిటీ, ఎందుకు ఈ బైక్స్కి ఆ టైర్స్ అండ్ ఆల్. అండ్ జనరల్గా కూడా దీనికి 1 yearకి మీరు 6,000 kilometers 7,000 kilometers కొంచెం రఫ్ అండ్ టఫ్ అన్నీ దింపారండి. నేనంటే ట్రాక్ యూజ్ అది ఇది చేసేసరికి నాకు కొంచెం గట్టిగానే పడ్డది మెయింటెనెన్స్. టైర్స్, బ్రేక్ ప్యాడ్స్, సర్వీస్ అన్ని కలిసి చినిగిపోయింది. సో కొంచెం తక్కువ యూసేజ్ చేయాలి. కొంచెం ఎక్కువగా తిప్పేసాం, ఎక్కువగా వాడేసాం. ఇప్పటి నుంచి బండిని కూడా కొంచెం తక్కువ తిప్పుతాను. దాంతోపాటు ఐ లైక్ మేక్ షూర్ యూ సీ దిస్ బైక్ ఆన్ వ్లాగ్స్లో అండ్ ఎక్స్పల్స్ కూడా. అండ్ జనరల్గా ఎక్కడికైనా వెళ్ళినా కూడా అడుగుతున్నారన్న, GSX వీడియోస్ వస్తున్నాయి, ఎక్స్పల్స్ ఏమైంది, ఎక్స్పల్స్ ఉందా, అమ్మేసావా, ఏంది సీన్ అని చెప్పి. ఎక్స్పల్స్ ఎక్కడికి వెళ్ళలే, ఎక్స్పల్స్ ఉంది. ఎక్స్పల్స్ ఇప్పుడు ప్రస్తుతానికి నా ఫ్రెండ్ ప్లేస్లో ఉంది, వాడు ఏదో వర్క్ ఉంటే తీసుకొని వెళ్ళాడు. సో వీ విల్ బీ డూయింగ్ దాట్ టు. ఐఎమ్ రియల్లీ సారీ, అసలు మన వ్లాగ్స్ చాలా డిలే అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ స్టఫ్ అన్నీ వస్తూనే ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ చేస్తున్నా. అండ్ సూన్ విల్ బి గోయింగ్ టు ది ఆఫ్ రోడ్ ట్రైనింగ్ అండ్ ఆల్. అన్ని చేద్దాము, అన్ని ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోదాం. అండ్ ఐ గెస్ ఐ హ్యావ్ టు డూ కోడాది సోనిక్ హెల్మెట్ రీసెంట్గా తీసుకుంది, దాన్ని కూడా రివ్యూ చేయాలి. చాలా మంది అడుగుతున్నారు బికాస్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వన్ ఆఫ్ ది బెస్ట్ లుకింగ్ హెల్మెట్స్లో అది టాప్ 1 వస్తుంది. దాన్ని కూడా వీడియో చేయాలన్నమాట. అండ్ సీట్స్ మ్యాటర్స్కి వచ్చేసరికి గైస్, బై ఇట్. మీరు జెల్ సీట్స్ వేయించుకోండి, కుషన్ సెట్ చేసుకోండి, బెటర్ గ్రిప్ ఉన్న ఫ్యాబ్రిక్ వేయించుకోండి. గైస్ విల్ థ్యాంక్ మీ లేటర్. అంత ప్రశాంతంగా అంత బాగుందన్నమాట. సో ఇప్పుడైతే మనం వీఆర్ గోయింగ్ టు ఉప్పుసార్ రైను. కొద్దిగా అలా సండే రైడ్ లాగా వెళ్ళి చిల్ వేసొద్దాం. ఈవినింగ్ అవుతుంది, ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా కలవాలి వెళ్ళి. అండ్ ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ ఎ న్యూ బైక్ ఇన్ అవర్ గ్యాంగ్. అది కూడా ఏందో చెప్తాం మీకు త్వరలో. హోప్ఫుల్లీ యూ గైస్ విల్ లవ్ దట్ బైక్. ఇట్స్ నాట్ ఎ సూపర్ బైక్, బట్ యూ గైస్ విల్ లవ్ దట్ బైక్. దానికంటూ ఒక పేరు ఉండేది, అసలు అది వేరే బండి. నేను ఎక్కువ చెప్తే మీరు గెస్ చేసేస్తారు. సో దాని గురించి ఇంకెక్కువ మాట్లాడకుండా వీ విల్ బి రివీలింగ్ దట్ టు సూన్. అండ్ వన్ మోర్ థింగ్, పీపుల్ వేర్ ఆస్కింగ్ మీ, అన్న మీరు హాట్ వీల్స్ ఎక్కడి నుంచి సోర్స్ చేస్తున్నారు, MRPకి కొంటున్నారా లేదా ఎక్స్ట్రా పెట్టి కొంటున్నారా, మీకు ఎవరైనా డీలర్ ఉన్నారు? అదంతా కాదు. సో నేను జనరల్గా నా హాట్ వీల్స్ జెప్టో, బ్లింకిట్ అండ్ రత్నదీప్ ఈ 3 ప్లేసెస్లో తీసుకుంటా. లక్కీలీ మై ఫ్రెండ్ స్టేజ్ ఇన్ విజయవాడ. వాడికి ఏంటంటే విజయవాడలో హాట్ వీల్స్ ఏమైనా వస్తే రత్నదీప్లో పడుంటున్నాయి. సో మోస్ట్ ప్రాబ్లీ వాడు అక్కడ తీసుకొనేసి నాకు ఇక్కడికి పంపించేస్తున్నాడు అనమాట. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చేయడమో అలా సంథింగ్. లక్కీలీ అలా ఉండేసరికి నేను ఇప్పటివరకు కొన్న హాట్ వీల్స్లో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ 5-6 వదిలేస్తే మిగతా అన్ని MRP బేస్డే. మొత్తం చాలా వరకు అన్ని MRPలోనే కొంటూ ఉంటాను నేను హాట్ వీల్స్. అండ్ రీసెల్ అంటారా, నేను రీసెల్ ఏం చేయట్లేదు. బట్ కింద కామెంట్ డౌన్ చేయండి ఇఫ్ యూ గైస్ వాంట్ మీ టు లైక్ సోర్స్ ఇట్ ఫర్ యూ అండ్ దెన్ సెల్ ఇట్. లైక్ ఏమైనా హాట్ వీల్స్ గ్రూప్ లాగా చేద్దామా, వేర్ వీ విల్ ట్రై టు బై అండ్ సెల్. మీరు కూడా అమ్ముకునేటట్టు, నేను కూడా తీసుకుని అమ్మేటట్టు. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, వీ కెన్ ట్రై దట్. బట్ యా, సోర్సింగ్ హాట్ వీల్స్ ఈ మధ్య చాలా కష్టం అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు కొంటూనే ఉన్నారు. అసలు కేసు వచ్చే లోపల కేసు ఇన్నర్గానే వెళ్ళిపోతుంది. నేను మొన్న అయితే బ్లింకిట్లో కూర్చొని 3కి ఆర్డర్ పెట్టేసి మార్నింగ్ 6 దాకా వెయిట్ చేశాను. బికాజ్ ఐ కెన్ ప్లేస్ ఆర్డర్ అట్ 6 అనేసి వచ్చింది. అది 6కి ప్లేస్ చేసిన నెక్స్ట్ సెకండ్ డెలివరింగ్ అని వచ్చింది. దాని తర్వాత రీఫండ్ పడిపోయింది. అంటే ఇంటర్నల్గా బ్లింకిట్లోనే సంథింగ్ ఇంటర్నల్గానే అది వెళ్ళిపోతుంది అటు ఇటు. MRPలో దొరకడం చాలా కష్టం అయిపోయింది. బట్ నేనైతే జనరల్ MRPలోనే కొనడం ఇష్టం అండ్ ఐ ప్రిఫర్ బయింగ్ ఇట్ ఇన్ MRP. మీకు అప్పుడే ప్రాఫిట్స్ కూడా మీరు తర్వాత అమ్ముకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా మీకు MRP కొన్నప్పుడే మీకు అది ఉంటుంది. లేదు మీరు 4,000-5,000 పెట్టి ఒక హాట్ వీల్స్ బుగాటి ఏదో కొన్నారంటే మీరు దాని తర్వాత అమ్ముకోవాలంటే చాలా టైం పడుతుంది. మీరు అమ్మాలనుకున్న ఆ ప్రైస్కి కొనేటోళ్ళు కూడా మీకు దొరకాలి. అదంతా మైండ్లో పెట్టుకొని దాన్ని బట్టి తీసుకోండి. అలా అని 5,000-6,000 పెట్టి కొంటా పోకండి. ఇట్స్ పాయింట్లెస్. ట్రై టు గెట్ ఇట్ ఫర్ MRP, లేదంటే మేబీ 50-100 రూపీస్ ఎక్స్ట్రా ఆన్ MRP. దట్ షుడ్ డూ ఇట్. అసలు ఎన్ని B9 B6 కనిపిస్తున్నాయి అబ్బా మన దగ్గర. జస్ట్ లుక్ ఎట్ దిస్ కార్ బ్రో, నైస్. అసలు
నాకు ఈ ఎలక్ట్రిక్ నేను మా ఫ్రెండ్ దగ్గర ఉందన్నమాట టాప్ ఎండ్. ఇది నడిపినప్పటి నుంచి నా మనసంతా దానిపైన ఉంది లిటరలీ. నాకు వేరే ఏ ఎలక్ట్రిక్ కార్ పైన లేదు. అండ్ నాకైతే నా కార్లో అయితే చుక్కలు కనిపిస్తుంది బికాజ్ మేము తీసుకుంది ఫస్ట్ జనరేషన్. సో దానిలో ఏంటంటే కొంచెం రేంజ్ ఇష్యూస్, మేము ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ తీసుకోలేదు. సో ఇంట్లో పాటు కూడా స్లో ఛార్జ్ చేయాలి. ఆల్మోస్ట్ ఒక 1 hourకి 10% ఎక్కుతుంది. 10%లో ఒక 20 kilometers వస్తుంది. సో నేను చాలా ప్లాన్ చేసుకొని ప్లానింగ్ ప్రకారం మాత్రమే వెళ్ళాల్సి వస్తుంది. సపోజ్ ఇఫ్ యూర్ గోయింగ్ టు అన్ ఆఫ్ రోడ్ ఈవెంట్ అండ్ ఆల్, అక్కడికైతే నా కార్ రాదు బికాస్ అది 80 kilometers ఉంటుంది. అగైన్ ఐ హ్యావ్ టు కమ్ 80 kilometers బ్యాక్. కాబట్టి నాకు ఛార్జ్ సరిపోదు. ఎందుకంటే సిటీలో ఇట్ ఈస్ గివింగ్ మీ 200 అండ్ వన్స్ ఐ గెట్ ఆన్ టు ఓఆర్ఆర్ లేదంటే హైవేస్ అండ్ ఆల్ 160, 140, 180 ర్యాండమ్గా ఇస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్ టైమ్స్ నా కార్ బిలో 50% ఛార్జింగ్ ఉంటే అప్పుడప్పుడు గ్లిచ్ అయ్యి ఫుల్ జీరోకి వచ్చేస్తే చాలా తొందరగా అండ్ రోడ్ పైన హాల్ట్ అయిపోతుంది. అండ్ ఆల్మోస్ట్ వీ హ్యాడ్ టు ఒక 3-4 times దాన్ని టో చేయాల్సి వచ్చింది అనమాట నాకు. సమ్ డే వీ విల్ గెట్ దిస్ B9. హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్. దానిలో ఉన్న 3 డిస్ప్లేలు నేను చెప్తున్నా కదా, నేను దాంతో ఆఫ్ రోడ్లో కొట్టాను చూడండి. బాబా నేనైతే బంపర్ చేతికి వచ్చేస్తుంది అనుకున్నా. మా ఫ్రెండ్ అయితే కొట్టు ఏం కాదు అంటున్నాడు. నాయన అరే కార్ పాడైతే వద్దంటాడు. ఏమైనా పర్లేదు చూసుకుందాం అనగానే ఇంకా నేను కూడా రెచ్చిపోయి ఫుల్ నడిపినాం. మ్యాన్ లోపల ఒక హింజ్, ఒక చిన్న సౌండ్ లేదు. సస్పెన్షన్ మొత్తం తీసుకుంటుంది. లింక్ అసలు ఏం సౌండ్ లేదు. ఆ బండి ఏందో మళ్ళీ ట్యాంకర్ లెక్క తయారు చేశారు దాన్ని. రేంజ్ కూడా వాడికి హైవే ఎక్కితే అరౌండ్ 350 to 400 వస్తుందంట ఓఆర్ఆర్ పైన. అండ్ సిటీలో అయితే ఈజీగా 500 to 550 వస్తుంది. సో సమ్ డే వీ విల్ బై దట్ కార్ సో దట్ మనం ట్రాక్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అన్ని సామాన్లు పెట్టుకుని వెళ్ళొచ్చు. దాంతోపాటు యూ కెన్ యాక్చువల్లీ హ్యాపీలీ గో టు ట్రిప్ కూడా. సో మీరు ఈవీస్ కొంటున్నారంటే వన్ థింగ్ ఐ విల్ సే, గో విత్ ది లాంగెస్ట్ రేంజ్ పాసిబుల్ అండ్ గెట్ ఏ ఫాస్ట్ ఛార్జర్. ఆ రెండు ఉండాలి ఈవీ కొంటారంటే. లేదంటే మీరు తర్వాత ప్లాన్ చేసుకుంటూ అది చూసి ఇది చూసుకొని అలా వెళ్ళేసరికి మీరు చాలా రిగ్రెట్ అవుతారు. అయినా కొంచెం ప్రైజింగ్ డిఫరెన్సెస్ కూడా వచ్చేస్తుంది. బట్ ఫీచర్స్ కంటే ముందు గో ఫర్ ఏ లాంగర్ రేంజ్ అండ్ ఫాస్టర్ ఛార్జింగ్. అసలు యూ విల్ థ్యాంక్ మీ లేటర్ మీరు అది చూస్ చేశారంటే. మేము అది చూస్ చేయకనే కొంచెం తలనొప్పి అవుతుంది. బట్ లక్కీలీ వీ హ్యావ్ వెంటో టు కవర్ ఇట్ అప్. అప్పుడప్పుడు ఇంకా వెంటో తీస్తుంది దాని బదులు. బట్ యా ఇన్ ది ఎండ్ ఎలక్ట్రిక్ సేవ్ చేసే మనీ మీకు ఏది సేవ్ చేయదు. అండ్ హ్యావింగ్ ఏ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్ అండ్ యాజ్ బిగ్ యాజ్ దట్ కార్. దాంతోపాటు దాంట్లో 3rd డిస్ప్లేలో అయితే మీరు నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఏమైనా చూసుకోవచ్చు కూడా ప్యాసింజర్ వైల్ డ్రైవింగ్. మీరు చూసుకోవాలని చూడొచ్చు కానీ మీ ఫోకస్ దాని మీద ఎక్కువ కంటే రోడ్ మీద ఎక్కువ ఉండాలి కాబట్టి చూడకపోవడం బెటర్. సో గైస్ వ్లాగ్ ఎండ్ చేయడం మర్చిపోయాను అనమాట. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.